దర్శక దిగ్గజం ఇండియన్ సినిమా మేరు నగం శ్యామ్ బెనగల్ ఇక లేరు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. శ్యామ్ బెనగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. శ్యామ్ బెనగల్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ ఎన్ శంకర్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. సార్, న్యూ వేవ్ సినిమాకు ఆద్యుడైనటువంటి శ్యామ్ బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్న వ్యక్తి ఇవాళ మనకు అందుబాటులో లేరు. మరి శ్యామ్ బెనగల్ మృతి పట్ల మీరేమంటారండి? వారి నిజంగా శ్యామ్ బెనగల్ గారు భౌతికంగా లేకపోవటం అనేది జాతీయ సినిమాకి, అంతర్జాతీయ సినిమాకి తీరని లోటండి. వారు ఈ తెలంగాణ నేల మీద పుట్టి తెలంగాణ మట్టి మనుషుల జీవితాన్ని, తెలంగాణ యొక్క కళా సంపదని తన సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత శ్యామ్ బెనగల్ గారిది. వారు అనేక అవార్డులు, ఎన్ని అవార్డులు తీసుకున్న, జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు, అలాగే స్టేట్ అవార్డ్స్తో పాటు ఒక అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకొని తెలంగాణ నేలకు అద్భుతమైన ఖ్యాతిని, గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహా దర్శకులు శ్యామ్ బెనగల్ గారు. వారు లేని లోటు తీరనిది అయినప్పటికీ కూడా వారి సినిమాలు, వారు చేసిన ప్రయాణం, సినిమా ప్రయాణం, వారు చూపిన దారి ఎంతో మంది దర్శకులకు ఆదర్శనీయంగా, ఆదర్శవంతంగా ఉంటుంది. ఈ రోజు కూడా వారి సినిమాలు ఇప్పటికీ సజీవంగా ఉంటాయి. ఆ సినిమాలు ఇప్పటికీ ఒక లైబ్రరీలో పెట్టుకొని వచ్చే తరాలు కూడా చూసుకునే అంత గొప్ప కళా నైపుణ్యం కలిగిన సినిమాలు అవి. అంతటి గొప్ప కళా సంపదని ఈ నేల అందించినందుకు తెలంగాణ నేలకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామండి. శంకర్ గారు 7 సార్లు వరుసగా జాతీయ అవార్డులు అందుకొని తెలంగాణ కీర్తిని చాటి చెప్పినటువంటి శ్యామ్ బెనగల్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, వారి శ్రేయోభిలాషులకు కావచ్చు, వారి అభిమానులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటండి? తప్పకుండా అండి. వారి కుటుంబానికి, వారి మిత్రులకి, వారి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఎల్లవెల్ల గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వారితో మాట్లాడటం జరిగింది. మేము ఇద్దరం కలిసి కొన్ని జాతీయ అవార్డ్స్ లో కానీ, అంతర్జాతీయ అవార్డ్స్ లో జ్యూరీలో పనిచేసాం కలిసి. ఆ కలిసి పనిచేసిన సమయంలో వారితో నా ఇంటరాక్షన్ కానీ, వారి సినిమాలను నేను వారి సినిమాల్లో ఉండే ఒక నాకు నచ్చిన అంశాలను చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందపడేవారు, చాలా అబ్బురపడేవారు. ఇంతగా పరిశీలన ఉందా నీలో, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో డెఫినెట్ గా వారి సినిమాలు, వారి ఎఫర్ట్స్ అన్ని కూడా సజీవమే. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.